ఏదైతే ఏబిసిడి ఉందో చేయడం జరిగింది. ఇక్కడ అసెంబ్లీ ఆమోదం పొంది మనం కేంద్రానికి పంపించడం, అలాగే దాన్ని అదనంగా ఉద్యోగాలు మనం యాక్టివ్ని తీసుకొచ్చాడు. అంటే కొత్తగా పాస్బుక్లు సృష్టించి దాని మీద అతను బొమ్మలు వేసుకుని ఆ పాస్బుక్లు తన దగ్గర ఉంచుకుంటాడు. రేపు మన భూమి మీద అతను అప్పు చేస్తాడు. మనం మన భూమి మీద అప్పు చేయాలని అనుకుంటే భవిష్యత్తులో మన మీద ఆల్రెడీ గుర్తుపెట్టుకోండి. అతని ఒకటే లక్ష్యం ఏంటంటే మనం ఈ రాష్ట్రానికి వదిలి వెళ్ళిపోవాలి. ఎవరు దగ్గర అదొక టైపు సైకో పోవాలంతే. నైవజ్ఞుడుగా మారాడు. అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటూ జనగంత్రి పాలన చేస్తున్నాడు. అలాగే ఎవరైతే రాజధాని కోసం భూములు ఇచ్చారు రైతులు, ఇవాళ ఒక ఈ రాష్ట్రం రాజధాని రాష్ట్రంగా మిగిల్చి వాడు చేసే ఉద్యమానికి ఒక వాళ్ళని హేళన చేస్తున్నాడు. ఇది ఇప్పుడు జరుగుతున్న పాలన. ఒకసారి మన గతాన్ని మనం నెరవేర్చుకోవడానికి అవసరం ఉంది. మనకి ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారులు జీవితం నడిచిల్లు ఇస్తూనే ఉన్నాడు. మన మాటలు మాట తప్పనన్నాడు, మెడ కలిపేశాడు. మనం తప్పనన్నాడు, అంత మెడలు విడిచేశాడు. అలాగే నా బీసీలు, నా ఎస్టీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు మొత్తం రాష్ట్రం అంతా రావణ రాష్ట్రంలో మార్చేశాడు. అలాగే ఈ యొక్క అమ్మ తాత పెన్షన్లు అయితే ఏమైనా ఉన్నాయో అవన్నీ తీసేసి వాడి నోటి కాడ బొమ్మలు లాగేసుకున్నాడు. అలాగే తీసుకొచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు మన మేధస్సుని మొత్తం ప్రపంచానికి తెలియజేశారు. సరే మనం చూస్తున్నాం, ఒక్క ఛాన్స్ 2 అధికారులు వచ్చి ఇప్పించాడు. దాంతో మనకేలా దుస్తులు జరగము, మరికట్ట మనకేలా బలాయి చెప్పు, శాంతులు మనకేలా శుష్కర భూగరము భూగము సూగరు మనకేలా సుతబలము బలగలై బలగలై అనే తరం మాటలు దెబ్బలు ఎవరు నమ్మకండి. మీరు నమ్మానంటే మీరు మోసపోతారు. ఇది 100% మొన్న అతని జనలు అదే మన వివేకానంద వాడు కూతురు అన్నా రాష్ట్రం తీసేయన్నా శక్తి అవుతుందంటే తీసేసాడు. దెబ్బలేదు. అందరికీ కూడా పెద్ద లక్షణం మన నవనాడు రూప తీశాడు. అలాగే మన మేముంటే అంటే ఉంటే ఎంత దురత్వం దౌర్జన్యంతగా మోసం ఉంటుందో నిరూపించాడు. అలాగే నవరత్నాలంటూ ఉందని నవనాడులను, అలాగే ల్యాండ్ మైనింగ్ కబ్జాలు, అలాగే కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తీసుకోవడం, వాళ్ళు భయపెట్టి సెటిల్మెంట్స్ ఇవి చేసే పెద్ద దొంగ. పైగా ఆ డబ్బులన్నీ కూడా దాని మీద నుంచే మహా పెద్ద ఖర్చు దొంగ. అతను తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ పెట్టాడు. అంటే అక్కడ శేషాచలం అయిపోయింది, ఇప్పుడు ఇక్కడ నల్లమాట మీద పెట్టాను. చెన్నటి భాస్కర్ రెడ్డి అక్కడంతా అయిపోయింది. విశాఖపట్నం అంతా మొత్తం అన్ని కూడా ఋషికొండను తప్పి వాడు అహంకారం ఎంత ముదిరిపోయిందో చూపించుకున్నాడు. ఇవాళ నల్లమాట మీద పెట్టారు. ఇక్కడ దొంగలు తస్మాత్ జాగ్రత్త. మీరంతా కూడా ఇంకా ఎన్నో మాయల మోసాలు ఈ కుట్రలు కుతంత్రాలు ఇంకెన్నో చేస్తారు. కాబట్టి ఇదంతా ఇలాగే కలిసికట్టుగా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క వికృత ఉత్సాహంతో మీరంతా ఇక్కడ ఇచ్చేశారు. నేను ఇచ్చిన సందేశాన్ని వినడానికి అలాగే వర్గీకరణతో దాన్ని చేసి తీరుతామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఇవాళ మనకు మీరు మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన చర్యలు మనకు మీరు గెలిపించారు. గెలిపించారు. మా
మొత్తం 20 మందిని గెలిపించారు. ఎంపీ గెలిపిండు రైల్వే జోన్ తీసుకోలేక దాంట్లో తీసుకోవడం విఫలమయ్యారు. ప్రత్యేక హోదా లేదు. అలాగే కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడంలో కూడా విఫలమయ్యారు. కాబట్టి ఈరోజు మన ఎంపీలు ఈనాడు 3 పార్టీలు కలిసినాయి. కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఈ కుటుంబ శక్తిని ఎదుర్కొనే శక్తి ఈ దేశంలో ఎవరికి లేదు లేదు లేదు. ఈ కుటుంబం ఉన్నది ఒక నిప్పుల ఉప్పెన. ఈ కేంద్రం ఈ కుటుంబం అన్నది ఒక అగ్నిపర్వతపు ఈ యొక్క మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చింది. అది మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా, మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం, అలాగే ప్రతి బిడ్డ కూడా చదువుకునే బిడ్డకి 15,000 రూపాయలు, ప్రతి ఆడపడుచు కూడా 1,500 రూపాయలు. అలాగే ఏదైతే ఈ అవ్వ తాత పెన్షన్ ఉందో వృద్ధాప్య పెన్షన్ నాన్నగారు మొట్టమొదటి దేశంలో మొదలుపెట్టారు 30 రూపాయలు 83లో. దాన్ని ఇప్పుడు 3,000కి వెళ్ళింది. దాన్ని 4,000 చేస్తామని మన మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది. అలాగే విద్యార్థులు నిరుద్యోగులు వాళ్ళందరూ కూడా నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు, బెస్ట్ అవైలబుల్ స్టడీస్ అందిస్తాము. అలాగే ఎవరైతే ఈ పేద ఎస్సీలు ఉన్నారో వాళ్ళందరూ కుటుంబాలకి 2 ఎకరాలు కొనుగోలు భూమిని ఇస్తాము. అలాగే ఈ యొక్క సివిల్ సర్వీసెస్ కి వెళ్లే వాళ్ళకి ఉచితమైన శిక్షణ అందిస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. అలాగే చూస్తూ పోతే అసలు మొత్తం